మొదటి కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకుందాం. ప్రేమ దీర్ఘకాలము సహించును, ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు. ప్రేమ డంబముగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు. అది ఉప్పొంగదు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మ దేవా, వాక్యమైన దేవ, మీరు మాతో మాట్లాడమని, నీ వాక్యములను సత్యములను గ్రహించలాగా మాకు సహాయం దయచండి. మీరు మాతో మాట్లాడండి, మా అందరితో మాట్లాడండి. మమ్మల్ని నీ వాక్యమందు సత్యమందు స్థిరపరచి భద్రము చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మొదటి కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చదువుకున్నాం. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, సప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు. వాక్యం సెలవిస్తుంది, ప్రేమ యొక్క అనేకమైనటువంటి లక్షణాలని మనకి తెలియజేస్తూ ఉన్నాడు. ప్రేమలో చాలా లక్షణాలు ఉన్నాయి. అసలు బైబిల్ నిర్వచనం ప్రకారం ప్రేమ అంటేనే దేవుడు ప్రేమ అయి ఉన్నాడు అని వాక్యం సెలవిస్తుంది. ఆ ప్రభువు చెప్తున్నటువంటి మాటే చూడండి, ప్రేమ దీర్ఘకాలం సహిస్తుంది. ఒక లక్షణం, దేన్నైనా సరే దీర్ఘకాలం సహించాలి అంటే అది ప్రేమ వలన మాత్రమే సాధ్యపడుతుంది. సహించడం అనేది ప్రేమ యొక్క లక్షణం. అసలు సహించడం అంటే ఏంటి? సహించడం అంటే ఏంటి? ఒక వ్యక్తిలో ఉన్నటువంటి, ఎదుటి వ్యక్తిలో ఉన్నటువంటి బలహీనతలు, వారిలో ఉన్న తప్పులు, వారు చేస్తున్నటువంటి కఠినమైన స్వభావం, వారి ప్రవర్తన అంతా మనకి ఏం రేపుతుందంటే కోపాన్ని రేపుతుంది. అవునా? కానీ వాటన్నిటినీ ఒక వ్యక్తి ఓర్చుకోగలిగితే దాన్నే సహించడం అంటున్నారు. ప్రేమ దీర్ఘకాలం సహిస్తుంది. అంటే ఎంతకాలం సహిస్తుందంటే త్వరగా కోపపడక ఓర్చుకుంటుంది. అలాగూ దీర్ఘకాలం సహించడం అనేది ప్రేమ యొక్క లక్షణం. వాక్యం సెలవిస్తుంది. బైబిల్లో ఎన్నో విషయాలు ఉన్నాయి, కానీ అన్నిటికంటే శ్రేష్టమైనది ఏమైనా ఉందంటే అది ప్రేమే. భాషలైనా నిలిచిపోతాయి, ప్రవచనాలు నిలిచిపోతాయి, అన్నీ నిలిచిపోతాయేమో, కానీ ప్రేమ శాశ్వత కాలం ఉంటుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. వాక్యంలో చూద్దాం. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 13-14 వచనాలు కూడా చదువుకుందాం. ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకొనిన ఎడల, ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకొనిన ఎడల ఒకనినొకడు సహించుచు, ఒకనినొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మును క్షమించినలాగున మీరును క్షమించుడి. ప్రభువు మిమ్మును క్షమించులాగన మీరును క్షమించండి. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనడి. ఇక్కడ ఇంకా ప్రేమ యొక్క నిర్వచనం
మరికొంచెం విస్తరించినట్లుగా కనిపిస్తుంది. అవునా? ఇక్కడ ప్రేమ ఏం చెప్తుందంటే, ఎవడైనా మీకు హాని చేశాడు అని మీకు అనిపిస్తే ప్రభు మిమ్మల్ని క్షమించాడని గుర్తు చేసుకొని మీరును అలాగే క్షమించండి, సహించండి అంటున్నాడు. అంటే ప్రేమ యొక్క నిర్వచనం మనం చాలా చూసాం. దానిలో సహించుకోవడం అనే విషయాన్ని చూస్తే, సహించడం ఎప్పుడు జరుగుతుంది? ఎవడో నాకు అన్యాయం చేశాడు, ఎవడి ప్రవర్తన నాకు గాయం కలిగించింది, బాధ కలిగిస్తుంది కనుక నేను అతనిని లేదా ఆమెను క్షమిస్తాను అనుకోవడం. అంటే సహించడముతో పాటు క్షమించడం అనే వేరొక భావం కూడా కలిసి ప్రయాణిస్తూ ఉంది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. మరలా మనం చూద్దాం ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనాన్ని కూడా చూద్దాం. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరిని ఒకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకునే వాళ్ళని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమిలాడుకొనుచున్నాను. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ప్రేమతో సహించండి, ఐక్యత కాపాడుకోండి. ఐక్యత కాపాడుకోండి అనేటప్పుడు ఐక్యత ఎలా వస్తుందో చెప్తున్నాడు. ఆత్మ కలిగించు ఐక్యత అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనుషుల మధ్య ఐక్యతను కొనసాగించడానికి తన బాధ్యతను, తన రోల్ని పోషిస్తూ ఉన్నాడు. అంటే మొత్తంగా మనం చూస్తే మనకేమనిపిస్తుందంటే, ప్రేమ సహిస్తుంది, అది దీర్ఘకాలం సహిస్తుంది, అది త్వరగా కోపపడే రకం కాదు. అవునా? త్వరగా కోపపడదు, దీర్ఘకాలం సహిస్తుంది. ఎవరైనా మీకు అన్యాయం చేశారని తలిస్తే మీరు వారిని క్షమించండి, ఐక్యతను కాపాడుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు ఐక్యతను కలిగించడానికి తన వంతు పాత్ర పోషిస్తూ ఉండగా మీరు సహనము కలిగి ఉండండి అని చెప్తున్నాడు. అవునా? ఇది సహించడం గురించి చెప్తున్నాడు దేవుడు. ఇలాంటి వచనాలు మనం చూసామనుకోండి, ప్రభు యొక్క ఉద్దేశం మనకి అర్థమవుతుంది. ప్రపంచంలో మనుషులు ఎలాగ తయారయ్యారంటే, ముఖ్యంగా కొంతమంది యేసు ప్రభువు వారిని ద్వేషించే వ్యక్తులు, అందరూ కాదు, కొంతమంది. ఒక వ్యక్తి మత ఉన్మాది అని పెట్టొచ్చు పేరు. తాను ఒక వీడియో చేశాడు. వాడి దగ్గర ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొని వచ్చి, అంటే ఒక రీల్ లాగా అన్నమాట, వచ్చి ఎదుటిగా పెట్టి పట్మని కొట్టాడు బుగ్గ మీద. రేయ్, మీ యేసయ్య ఒక చెంప మీద కొడితే ఇంకొక చెంప మీద చూపించమన్నాడు కదా, చూపించురా రెండో చెంప కూడా, సహించమన్నాడు కదా. చూసారా? ఒక చెంప మీద కొడితే ఇంకొక చెంప దాచుకోవడం కాదు, ఆ చెంప కూడా చూపించు. ఎడం వైపు కొడితే కుడి చెంప చూపించు, కుడివైపు చూపితే ఎడం వైపు చూపించు. ఇది యేసయ్య చెప్పిన బోధ అదే కదా. అంటే ఇదంతా నిజంగా జరిగిన సందర్భం కాదు, కానీ అతడు ఏం చెప్పాలనుకుంటున్నాడంటే, యేసు ప్రభు వారి యొక్క బోధలను విమర్శించాలనే ఉద్దేశంతో ఉన్నాడు.
క్రైస్తవులు మీ యేసయ్య చెప్పినట్లు ఎవడూ ప్రవర్తించలేడు. మీకు ఎడం వైపు చెంప కొడితే 2 చెంపలు అవతల వాగిపోతాయి ఫస్ట్. అంతేనా? ఎవడరా నువ్వు? అవునా? సహించడం అనేది కనిపించాలి కదా. ఏ పాస్టర్ కానీ ఏ విశ్వాసి కానీ ఆ విధంగా ప్రవర్తించరా. మీ బోధలు ఓన్లీ పుస్తకంలో రాసుకోవడానికే. మీ సహనం వ్యర్థం, మీ సహనానికి అర్థం లేదు అని విమర్శించాడు. దానికి చాలామంది జవాబులు చెప్పారు, కానీ వాక్యం ఎందుకు సహించమన్నది అనే విషయం మనకు అర్థం కావాలి. ఇప్పుడు మనల్ని ఎవరైనా కొడతారు, యేసు ప్రభు వారి యొక్క నామములో సువార్త ప్రకటించడానికి వెళ్తుంటే ప్రజలు ఏం చేస్తారు? ఆహ్వానిస్తారా? కొంతమంది వ్యతిరేకించేవారు ఉంటారు. కొంతమంది యేసు ప్రభు వారంటే ఇష్టం లేని వారు మిమ్మల్ని వ్యతిరేకిస్తారు. మీరు చాలామందిని చూడండి, సువార్త చెప్పడానికి వెళ్తుంటే మీకేం పని పాట లేదురా అని చెప్పి వారిని కొట్టడం, వారిని గాయపరచడం, వారిని అవమానపరచడం అనేది జరుగుతూ ఉంది. అప్పుడు సువార్థికులు ఏం చేస్తున్నారు? చాలామంది వారి చేత దెబ్బలు తిని మౌనంగా ప్రభు చెప్పిన మాటను జ్ఞాపకం ఉంచుకొని నెమ్మదిగా అక్కడి నుండి ఆ ప్రాంతం నుంచి కాకపోతే వేరే ప్రాంతానికి వెళ్దామని ప్రేమతోనే వారికి సమాధానం చెప్పి వెళ్ళిపోవడం మనం అనేక సందర్భాల్లో చూస్తాం. అవునా? మరి ఇక్కడ సహించడం ఏముంది? సహించడం అంటే మౌనముగా ఉండడమనా? మౌనంగా ఉండమనా? వాక్యంలో చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 38, 39 వచనాలు చదువుకుందాం. మత్తయి సువార్త. కంటికి కన్ను, కంటికి కన్ను, పంటికి పళ్ళు, పంటికి పన్ను అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, ఏమనగా దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టువాని నిన్ను కుడి చెంప కొట్టివాని వైపు ఎడమ చెంప కూడా త్రిప్పుము. ఇది ఈ మాట ఎత్తుకున్నాడు. ఏంటది? ఈ మాటే, నీ కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప కూడా చూపించు అని యేసు ప్రభు వారు చెప్పారు. అవునా? మరి యేసు ప్రభు పాటించారా మాట? యేసు ప్రభు ఆ మాట పాటించారా? ఒక సందర్భంలో ఉన్న వాక్యం ఎందుకు చెప్పింది అనే విషయం మనకు అర్థం కావాలి. ఆయన చెప్తుంది ఏంటి? దుష్టుణ్ణి ఎదిరించవద్దు, కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప కూడా చూపించండి, మీ సహనాన్ని సకల ప్రజల ఎదుట కనపరచండి, మీ తండ్రి ప్రేమను ప్రజల ముందు కనపరచండి అనే విషయాన్ని ఆయన చెప్పాడు. అవునా? దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటో మనం చూద్దాం. అంటే ఏం మాట్లాడకూడదనా? కొట్టండ్రా అని చెప్పి వీపులు అప్పగించాలా? కొట్టండ్రని వీపులు అప్పగించాలా? అదేనా యేసయ్య మనకు చెప్పింది? ప్రేమ దీర్ఘకాలం సహించును అంటే దాని అర్థం అదేనా? ప్రతిదానికి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. అవునా? కాలం ఉంది, దీర్ఘకాలం ఉంది. కాలం అయిపోయిన తర్వాత ఏమవుతుంది? పెళ్ళి కూడా పూలైపోతుంది. అసలు యేసు ప్రభు వారు దాని యొక్క ఉద్దేశాన్ని ఏం చెప్పాలనుకున్నాడో చూద్దాం. యోహాను సువార్త 18వ అధ్యాయం 22, 23 వచనాలు చదువుకుందాం. ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు దగ్గరనే నిలిచి ఉన్న బంట్రోతులలో ఒకడు ప్రధాన యాజకునికి ఇలాగ ఉత్తరమిచ్చుచున్నావా అని చెప్పి యేసును అరచేతులతో కొట్టెను. చూడండి, యేసుని అరచేతులతో కొట్టెను. ఎవరు కొట్టారు? బంట్రోతుల్లో ఒకడు కొట్టాడు. ఎప్పుడు కొట్టాడో తెలుసా? ప్రధాన యాజకుడు ఒకడు ఉన్నారు.
ఓకే, యేసు ప్రభు వారిని సిలువ వేసే సమయానికి ముందు ప్రధాన యాజకుడు యేసు ప్రభు వారిని అడుగుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రధాన యాజకుడు యేసు ప్రభు వారిని అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడో తెలుసా? అందుకు యేసు ఏమడుగుతున్నాడో తెలుసా? ఆయన గూర్చి, శిష్యుల గూర్చి అడుగుతున్నాడు. ఓ యేసు, నీ సంగతి ఏంటి? నీ శిష్యుల సంగతి ఏంటి? నీ బోధ ఏంటి అని ప్రధాన యాజకుడు యేసు ప్రభు వారిని అడిగాడు. అప్పుడు యేసు ప్రభు వారు ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా? నేనేమి రహస్యంగా బోధించలేదే, నేను బహిరంగంగానే బోధించానే. ప్రజలందరూ విన్నారు. అవునా? ప్రజలందరూ విన్నారు. నీవు నన్ను అడుగుతావేంటి? నేను ఎవరికైతే బోధించానో వారిని అడుగు. ఎవరిని అడగాలి? ఎవరికైతే బోధించానో వారిని అడుగు. వాళ్ళు చెప్తారు కదా నేను చెప్పిన బోధ ఏంటో. సమాధానం ఎలాగుంది? పిచ్చెక్కిపోయి ఉంటాయి. ఎలా ఉంది? నువ్వు ప్రధాన యాజకుడు ఎవరని కాదు, అక్కడ ఉన్నది ఎవరు? అది ప్రధాన యాజకుడు మన యేసు ప్రభు వారు ఉన్నారు. అడుగుతున్నాడు ప్రధాన యాజకుడు, ఏం బోధిస్తున్నావు? నీ బోధ ఏంటి? ఎటకారంగా అడిగాడేమో. నీ సంగతి ఏంటి? నీ శిష్యులేంటి? 3 సంవత్సరాల పట్టు చాలా హడావుడి అవుతుంది. ఏంటి నీ సంగతి? నీ బోధ ఏంటి? నేనే రహస్యంగా బోధించలేదే, అంతా యూట్యూబ్లోనే ఉంది. ఇప్పుడు చెప్పాలంటే అంతా అవుట్డోర్ మీటింగే. రహస్యమైన గదుల్లో నేనేమి బోధించలేదు. విన్నవారు చాలా మంది ఉన్నారు. నన్ను అడుగుతావేంటి? వారిని అడుగు, వాళ్ళు చెప్తారు. ఇలాగూ చెప్పగానే బహుశా ప్రధాన యాజకుడి ముఖంలో రక్తనాళాలు ఎర్రబడ్డాయేమో. ఆ పక్కనే ఉన్నటువంటి బంట్రోతు చూసి యేసు ప్రభు వారిని వచ్చి అరచేతులతో వచ్చి కొట్టాడు. అరచేతులతో. ప్రధాన యాజకుడికి ఇలాంటి సమాధానాలు ఇస్తావా అని యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి ఒక బంట్రోతు, ఒక సైనికుడు వచ్చి యేసు ప్రభు వారిని అరచేతులతో కొట్టాడు. అవునా? ఇప్పుడు యేసు ప్రభు వారు కొండ మీద చేసిన ప్రసంగాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. అరే నేనేం చెప్పాను? గుర్తుంటుందంటారా యేసు ప్రభు వారికి? ఆయన ఏం చెప్పాడు? నిన్ను కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప చూపించు, దుష్టుణ్ణి ఎదిరించవద్దు అన్నాడు కదా. అన్నాడా? మరి ఇప్పుడు ఆయన ఏం చెప్పాలి? అరే బంట్రోదా రారా, ఇగో ఈ వైపు కూడా ఉంది, కొట్టు అనాలి. అవునా? కానీ యేసయ్య ఏం చేశాడో చదవండి. అందుకు యేసు, నేను కాని మాట ఆడిన ఎడల కాని మాట ఏదో చెప్పు, కాని మాట ఏదో చెప్పు మాకు మంచి అంటున్నాడు. ఇప్పుడు ఎందుకు కొట్టావు? నేనేదైనా కాని మాట అన్నానా? ఏం మాట్లాడాను నేను తప్పు? ఇప్పుడు నేను మాట్లాడిన మాటలో తప్పేముంది? నేను కాని మాట ఏదైనా ఆడితే చెప్పు. మంచి మాట ఆడిన ఎడల నన్ను ఎలా కొట్టుచున్నావు? ఇప్పుడు చూడండి యేసు ప్రభు వారి యొక్క అసలైన ఉద్దేశం బయటపడుతుంది. అదేం చెప్తున్నాడు? రారా కొట్టురా, రెండో వైపు వీపు మీద కొట్టురా అని చెప్పలేదు. ఎందుకు కొడుతున్నావురా? మన భాషలో చెప్పాలంటే ఏం మాట్లాడాను కొడుతున్నావు? ఏం మాట్లాడాను? ఏం తప్పు మాట్లాడాను? ఎందుకు కొడుతున్నావు నన్ను అని యేసు ప్రభు వారు బంట్రోతుని అడిగాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి ఇక్కడ సహనమేది చెప్పండి? సహించుకోమన్నాడు కదా, దుష్టుని ఎదిరించవద్దన్నాడు కదా. మతోన్మాదులు పట్టుకొని నీ యేసయ్య కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప చూపించమన్నాడు రా, రండి రా చూపించండి రా. నీ బోధ
పుస్తకానికే పరిమితం, నిజ జీవితంలో అది ఉండదు అని చెప్పిన ఆ పర్టికులర్ వ్యక్తికి బైబిల్ సారాంశం అర్థమైందంటారా? తిరుగుబాటు చెయ్యకండి, ప్రతిదాడి చెయ్యకండి అనే అర్థం ఉందేమో గాని వీరు సత్యమందు నిలవబడి ఎందుకు మమ్మల్ని కొడుతున్నారు? ఎందుకు మమ్మల్ని కొడుతున్నారు? ఏం రైట్ ఉంది మీకు? ఎందుకు కొడుతున్నారు అనే హక్కు అయితే మనకుంది. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు వారే చేశారు ఆ పనిని. బొంట్రోతుతో నేను కాని మాట ఏమైనా ఆడేనా? ఎందుకురా కొట్టావు? ఏం మాట్లాడినా తప్పు చెప్పు అని అడిగితే బొంట్రోతు ఏమైనా సమాధానం చెప్పగలిగాడా? అదే మనకు అర్థం కావాలి. మత ఉన్మాదముతో ఉన్న ప్రజలకి దేవుని యొక్క వాక్యం అర్థము కాదు. దేవుని యొక్క మనస్సు గ్రహించాలంటే పరిశుద్ధాత్మ దేవుడు దానిని ఓపెన్ చేయాలి, హృదయాన్ని, మనస్సును తెరవాలి. ఎక్కడో ఒక వాక్యం పట్టుకొని మనం ఇష్టానుసారంగా ప్రవర్తిద్దాము అంటే అది కుదరదు. అవునా? పోనీ పౌలు గారు ఏం చేశారో చూద్దామా? అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 35 నుంచి 37 వచనాలు చదువుకుందాం. ఉదయమైనప్పుడు న్యాయాధిపతులు ఆ మనుషులను విడుదల చేయమని చెప్పుటకు బంటులను పంపిరి. చెరసాల నాయకుడి మాటలు చెరసాల నాయకుడి మాటలు పౌలునకు తెలిపి మిమ్మును విడుదల చేయమని న్యాయాధిపతులు వర్తమానము పంపి ఉన్నారు గనుక మీరిప్పుడు బయలుదేరి సుఖముగా పోండని చెప్పెను. అయితే పౌలు వారు న్యాయము విచారించకయే రోమీయులమైన మమ్ము బహిరంగముగా కొట్టించి చెరసాలలో వేయించి ఇప్పుడు మమ్మును రహస్యంగా వెళ్ళగొట్టుదురా? మేము ఒప్పుకోము. వారే వచ్చి మమ్మల్ని వెలుపలికి తీసుకొని దేవునికి స్తోత్రం కలుగును కాక. ఇది అపోస్తలుడైన పౌలు గారు చెప్పినటువంటి మాట. ఆయన ఏం చెప్తాడు తెలుసా? నన్ను మాదిరి పెట్టుకోండి అన్నాడా? నేను క్రీస్తును పోలి నడుచున్నట్లుగా మీరు నన్ను మాదిరి పెట్టుకొని నడవండి అన్నాడు. అవునా? ఇప్పుడు మాదిరి చూపిస్తున్నాడు చూడండి. ఆయనకి మాదిరి ఎవరు? పౌలు గారికి మాదిరి ఎవరు? యేసు ప్రభు వారే. యేసు ప్రభు వారు కూడా అడిగారు, రే పంట్రోతు, ఏంది నీ ప్రధాన యాజకుడు మౌనంగా ఉంటూ నువ్వు రెచ్చిపోతున్నావు? ఏం మాట్లాడాను నిన్ను? నా బోధ విన్నవారని అడుగు అన్నాను, తప్పేముంది? ఎందుకు కొట్టావు? సువార్త చెప్తునేటప్పుడు కూడా ప్రజలు ఆటంకపరిచేటప్పుడు మనం అడగవలసిన ప్రశ్న ఏంటో తెలుసా? ఏంటి, ఎందుకు చేస్తున్నారు? ప్రతి ఒక్కరు కూడా మాట్లాడేది చాలా మంది అభ్యంతరపరిచేవారు. అంటే అందరూ కాదు, కొంతమంది. మీకు ఎవడిచ్చాడు రైటు? ఒకటి, నీకు మైక్ పర్మిషన్ ఉందా? నీకు సౌండ్ పర్మిషన్ ఉందా? పోలీస్ పర్మిషన్ ఉందా? అసలు నీకు పర్మిషన్ ఉందా నన్ను అడగడానికి? రాజ్యాంగం నీకు హక్కు ఇచ్చిందంటే ఎక్కడ ఉంది రాజ్యాంగం? చదువుకో, చదివితే అర్థమవుతుంది. అంతకీ అర్థం కాకపోతే ఏం చేస్తుందో తెలుసా? ఏదైనా ఒక హైకోర్టు లాయర్కి, మామూలుగా చెట్టు కింద ప్లేటర్ కాకుండా హైకోర్టు లాయర్కి, సుప్రీంకోర్టు లాయర్ దగ్గరికి వెళ్ళి అడుగు, అర్థాన్ని చెప్తాడు. నీకున్నటువంటి కోడి మెదడుతో అది 100 సార్లు తెల్లవారి 4 గంటలకు లేచి చదివినా అది అర్థం కాదు. పౌలు గారు ఇప్పుడు సువార్త చేస్తున్న సమయంలో పౌలు శీల అనే ఒక ఇద్దరు దేవుని సేవకుల్ని కొట్టారు. మనకేముంటుంది తెలుసా? అదే ఉంటుంది. ప్రజల యొద్ద నుంచి, చాలా మంది నుంచి క్రైస్తవులకు సువార్త విషయంలో ఎదురయ్యేది అవమానమే, ఆటంకమే. ఇంకా వారు రెచ్చిపోతే గాయాలు, దెబ్బలు కూడా కలిగే అవకాశం ఉంది. పౌలు శీలను పట్టుకొని గట్టిగా కొట్టేశారు.
కొట్టి ఎందుకు కొట్టారో తెలుసా? పుతోను అనే ఒక దెయ్యం పట్టిన ఒక చిన్న అమ్మాయి ఉంది. ఆ అమ్మాయికి ఉన్నటువంటి దెయ్యము చేత సోది చెప్తానమ్మా, సోది చెప్తాను అని అంటే మనకేం కావాలి తెలుసా? ప్రజలకి అదే కావాలి. భవిష్యత్తులో ఏం జరుగుతుందో, నా బ్రతుకేమిటో తెలుసుకోవాలనే కోరిక మనుషుల్లో ఉంటుంది కనుక ఆ చిన్నదాని దగ్గరికి వెళ్ళి నాకేమవుతుంది, నాకెలా ఉంటుందంటే, ఆ పుతోను అనే దెయ్యము పట్టినటువంటి ఆ అమ్మాయి సోది చెప్తూ ఉందంట. కాబట్టి ప్రజలు వచ్చి డబ్బులు ఇస్తూ ఉంటే ఆ అమ్మాయిని ఎవరైతే పట్టుకొని ఈ పనికైతే నియమించారో వారికి డబ్బులు వస్తున్నాయి. ఎప్పుడైతే పౌలు గారు సువార్త ప్రకటించారో దెయ్యం పారిపోయింది. ఆమెకిలో ఉన్న దెయ్యం ఇంకా పారిపోయింది. డబ్బులు పోయాయి. డబ్బులు పోయాయి. రేయ్, వీళ్ళ వల్ల మన వ్యాపారం పోయింది, డబ్బులు పోయాయి. ఇప్పుడు ఎలాగా? ఆ దెయ్యం ఎక్కడికి వెళ్ళిపోయిందో మనకేం తెలుసు. ఇప్పుడు దెయ్యాన్ని ఎక్కడి నుంచి తీసుకొస్తారా? వీళ్ళని పట్టుకోండి అని చెప్పి వారిద్దరిని, పౌలు శీలను పట్టుకొని కొట్టి చెరసాలలో వేశారు. చెరసాలలో వేసిన తరువాత కొంత సంఘటన జరిగింది. తర్వాత తెల్లవారైనప్పుడు, ఉదయమైనప్పుడు న్యాయాధిపతులు ఆ మనుషుల్ని విడుదల చేయండి. ఏ మనుషులు? పౌలు శీలను విడుదల చేయండి అని చెప్పి బంటూతులను పంపించాడు. సైనికులు పంపించాడు. రే, రాత్రి జైలు వేసాం కదా, వారిని తీసుకొని వచ్చి బయటకి విడుదల చేయండి అంటే పౌలు గారు ఏమన్నారు తెలుసా? ఏందిరా, కొట్టడం మీ పనేనా? మీ ఇష్టమేనా? కొట్టడం మీ పనే, విడుదల చేయడం మీ పనే. మేమేదో నేరం చేసినట్లు మమ్మల్ని తీసుకొని ఇద్దరు వచ్చి జైల్లో వేసి కొట్టారే, చాలా దెబ్బలు కొట్టారే, మాకు రక్తం కారిందే, గాయాలు అయ్యాయే, జైల్లో వేశారే, రాత్రంతా మేమున్నామే, మమ్మ బాహాటంగా కొట్టి అవమానపరిచి ప్రజల ముందు మీరు మమ్మల్ని చేసి ఇప్పుడేమో నెమ్మదిగా సైనికుల్ని పంపించి మిమ్మల్ని వెళ్ళిపోమన్నారండి అంటారా? వెళ్ళిపోమండి రహస్యంగా చెప్తారా? మేము ఒప్పుకోము. చూడండి, మేము రోమీలం. అప్పుడు రోమా ప్రభుత్వ అధికారులు ఉండేది. మేము రోమా ప్రభుత్వపు సిటిజన్స్, పౌరసత్వం గల. ఎలా మీకు అనిపిస్తున్నాం? ఇప్పుడు చూడండి పౌలు గారి యొక్క స్టాండ్. ఆయనలో సహనం ఉందంటారా? పౌలు గారికి సహనం ఉందా? ఆ కొరంథీయులకు రాసిన పత్రిక ఎవరి ద్వారా దేవుడు రాయించాడు? ఇదే పౌలు గారి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. మీ సహనం, ప్రేమ సహిస్తుంది, దీర్ఘకాలం సహిస్తుందని చెప్పి ఇప్పుడు ఏమంటారు? ఎవడరా మీరు? కొట్టి అవమానపరిచి ఇప్పుడు మమ్మల్ని బయటికి పంపిస్తారా? మేము ఒప్పుకోం. ఏంటిది? దీన్ని ఏమంటారు? సహించడం అంటారా? గమనించండి, వారు దెబ్బలు కొట్టినప్పుడు వారు ఒప్పుకున్నారేమో కానీ అన్యాయాన్ని మాత్రం సహించేది లేదు. తగ్గలే, అడిగారు, ప్రశ్నించారు. ప్రేమ సహిస్తుందేమో కానీ తప్పును ఒప్పుకోదు. ప్రశ్నించే అధికారాన్ని కలిగి ఉంటుంది. అందుకే మనం అర్థం చేసుకోవాలి, దీర్ఘకాలం సహిస్తుందంటే సహిస్తుంది. కొడతారా? కొట్టండి. ఎదిరించొద్దని చెప్పాడు, తిరుగుబాటు చెయ్యొద్దు, ప్రతిదాడి చెయ్యొద్దు, ప్రతీకారం తీసుకోవద్దని చెప్పాడు. కానీ ఎందుకు కొడుతున్నారనే అధికారం కూడా లేని చచ్చిన పేనువలే ఉండమని మాత్రం చెప్పలేదు. ఆ మాట మనకు అర్థం కావాలి. ప్రేమలో ప్రశ్నించే తత్వము కూడా ఉంది. ఎందుకు చేస్తున్నావు అన్యాయంగా అని సత్యము పక్షమున నిలబడడం కూడా ఉంది. అవునా? ఉందా లేదా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా.
సహించడం అని చెప్పడం అనేది చాలా సులభం, కానీ అది పాటించడం చాలా కష్టమైన విషయం. అవునా? పాటించడం అనేది చాలా కష్టమైన విషయం. మా ఆఫీస్లో ఒక అబ్బాయి ఉండేవాడు. వాడు ఎంత ఉంటాడు తెలుసా? 6 అడుగులు ఎత్తు ఉంటాడు. 6 అడుగులు ఎత్తుండి బౌన్సర్ లాగా ఉంటాడు. బౌన్సర్ అంటే తెలుసా? ఈ హీరోయిన్లకి కాపలా కాయడానికి బౌన్సర్ని పెడతారు, తెలుసా? చూసారా? నల్లటి డ్రెస్ వేసుకొని ఉంటారు, టీషర్ట్ వేసుకొని. ఎలా ఉంటారు? ఒక్కొక్కడు ఆ జిమ్ముల్లో చేసి, ఆ ఎక్సర్సైజ్ చేసి అన్ని తిని అలా తయారవుతారు. వారికి ఇంకేం ఉద్యోగం దొరుకుతుంది? ఇలాంటి ఉద్యోగాలే చాలా వరకు చేస్తారు. ఒకసారి అన్నాడు, సార్ ఆడున్నాడే, ఎవడు, ఆడి మీద ఆఫీసర్, వీడు నన్ను హింసించేస్తున్నాడు, నేను తట్టుకోలేకపోతున్నాను, నా నరాలు పొంగుతున్నాయి. మీకు తెలుసా? వాడు చెప్పడం ఏంటి తెలుసా? వాడికి 1.5 కేజీన్నర కోడి వండి పెడితేంట వాడు ఒక్కడే తినేస్తాడంట, సరిపోతుందంట. అప్పటికి ఇంకా కొంచెం ఖాళీ ఉంటుందట, అన్నంతో పాటు తినేస్తాడట. 1.5 కేజీన్నర కోడి ఒక్కడే తినేస్తాడు. వాడు చెప్పింది అది సరిపోదంట. ఎవ్వడికి ఒక ముక్క కూడా పెట్టకపోతే వాడికి సరిపోదు. వాడు చెప్తున్నాడు, వీడు నన్ను హింసిస్తున్నాడు, కావాలని నన్ను చేస్తున్నాడు, నేను గాని కొట్టేనా కుర్చీ లోపల నుంచి వెళ్ళి గోడలకు వెళ్ళిపోతాడు. సార్, నన్ను ఏం చేస్తారో నాకు తెలియదు, అర్జెంటుగా నన్ను ఇక్కడి నుంచి మార్చేయండి అన్నాడు. కొంచెం ఆగరా అంటే, నేను తట్టుకోలేకపోతున్నాను, చాలా కాలం సహిస్తున్నాను, త్వరగా నన్ను ఇక్కడి నుంచి మార్చండి అంటే, తర్వాత వారు చెప్పినట్టుగానే, అతను చెప్పినట్లుగానే అక్కడి నుంచి మార్చేశాను. అంటే సహనాన్ని కోల్పోవడం అనేది ఒకటి ఉంది. అవునా కదా? అవునా? సహనాన్ని కోల్పోయే పరిస్థితి కూడా ఉంటుంది. దానికొక థ్రెషోల్డ్ లిమిట్ ఉంటుంది. ఇక్కడ దాటితే ఏదైనా జరగవచ్చు. అవునా? అది కోల్పోతే మనుషులు ఏమవుతారో, ఎలాగూ ప్రవర్తిస్తారో వారికే తెలియదు. కానీ యేసు ప్రభు వారు ఆయన సహనాన్ని ప్రదర్శించడంలో మనకి మాదిరిలా ఉన్నాడు. హెబ్రీ పత్రిక చూద్దాం, 12వ అధ్యాయం 2-3 వచనాలు మనం చదువుకుందాం. మనము కూడా ప్రతిభారమును సులువుగా చిక్కులపెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసువైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆ తర్వాత నుంచి ముఖ్యమైనది, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మీరు అలసట పడకయు మీ ప్రాణమును విసుకగయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతి ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానాన్ని నిర్లక్ష్యపరిచాడు. సహించడంలో ఇంకా ఏముందో తెలుసా? చాలా సందర్భాల్లో అవమానం ఎదురవుతుంది. ఏమవుతుంది? అవమానం ఎదురవుతుంది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. కొన్నిసార్లు చర్చిల్లో చూసేది ఏంటో తెలుసా? నేను ఒకసారి చూశాను, ఒక దైవజనుడు, అప్పుడు నేను కూడా అక్కడ ఉన్నా,
ఒక దైవజనుడు సంఘానికి ఆలస్యంగా వచ్చినటువంటి ఒక వ్యక్తితో ఒక మాట అన్నాడు. ఎందుకు ఆలస్యంగా వస్తున్నారు? వచ్చేవారి నుంచి 10 గంటలకే గేటు తాళం వేసేయండి, ఓకేనా? అంతే, గబుక్కున అతడు లేచాడు. అతని వెంబడి భార్య లేచింది, కొడుకు కూడా లేచాడు. అందరూ వెళ్ళిపోయారు. ఇది వారు అవమానంగా భావించారు. చూడండి, అవమానం అనేది అక్కడ జరిగిందంటారా, గద్దింపు జరిగిందన్నారా? గద్దింపు వేరే, అవమానం వేరే. అసలు యేసు ప్రభువు వారికి జరిగినంత అవమానం సహించడం అనేది ఎవ్వరూ కూడా ఈ ప్రపంచంలో చేసి ఉండలేరు. ఆయనని ఎలాగ అవమానించారో తెలుసా? వాక్యంలో చూద్దాం. మార్కు సువార్త 15వ అధ్యాయం 16 నుంచి 20 వచనం వరకు చదువుదాం. అంతటా సైనికులు ఆయనను ప్రేతోర్యమును అధికార మందిరము లోపలికి ప్రేతోరాన్యము అనే అధికార మందిరము లోపలికి తీసుకొని పోయి సైనికులందరినీ సమకూర్చుకొనిన తరువాత ఆయనకు ఊదారంగ వస్త్రము తొడిగించి ముండ్ల కిరీటమును ఆయన తల మీద పెట్టి యూదుల రాజా నీకు శుభమని చెప్పి ఆయనకు వందనము చేయసాగిరి. మరియు రెల్లుతో ఆయన తల మీద కొట్టి ఆయన మీద ఉమ్మివేసి మోకాళ్ళుని ఆయనకు నమస్కారము చేసిరి. వారు ఆయనను అపహాసించిన తరువాత ఆయన మీదనున్న ఊదారంగు వస్త్రము తీసివేసి ఆయన బట్టలు ఆయనకు తొడిగించి ఆయనను సిలువ వేయుటకు తీసుకొని పోయిరి. సిలువ వేయడానికి తీసుకుని పోయారు. యేసు ప్రభు వారిని సిలువకు ముందు ఎంత అవమానించారో తెలుసా? ఆ అవమానాన్ని అంతటినీ కూడా యేసు ప్రభు వారు ఏం చేశారంటే సహించారు అని వాక్యం సెలవిస్తుంది. ఏం చేశారు? యేసు ప్రభు వారిని ముఖం మీద ఉమ్మేశారు. ముఖం మీద ఉమ్మేసి చేతులతో కొట్టి రెల్లుతో తన తల, రెల్లు అంటే ఏంటి? రెల్లు అంటే ఏంటో, ఒక చిన్న రెమ్మలాగుండి ముళ్ళులాగా ఉన్నాయనుకో, దానితో అతని తల మీద కొడుతున్నారు, పిడిగుద్దులు గుద్దుతున్నారు, మొహం మీద ఉమ్మేస్తున్నారు, బట్టలు తీసేశారు. ఆయనను కొట్టి సైనికులు ఏమన్నారో తెలుసా? ఆయన కళ్ళు మూసి, ఓ యేసు, నిన్నెవడు కొట్టాడో చెప్పుకో చూద్దాం. చూసారా? చిన్నపిల్లల ఆటలాగా అన్నమాట. ఆయనను కొట్టి, ఓ యేసు, ప్రవచించు, నిన్నెవడు కొట్టాడో చెప్పు అని మొహం మీద ఉమ్మేస్తున్నారు, రెల్లుతో కొట్టేస్తున్నారు, తల మీద కిరీటం పెట్టారు. ఆయన వస్త్రాన్ని తీసేసి, ఆయన అంగీని తీసేసి, వీడు రాజు అని చెప్పుకున్నాడు కదా. రాజు ఎలాంటి వస్త్రాలు ధరించుకుంటాడు? రెడ్ కలర్ డ్రెస్ వేసుకుంటాడు. కనుక మనం ఏం చేద్దామో తెలుసా అని కావాలనే ఊదారంగపు వస్త్రాన్ని తెప్పించి ఆయనకు వేసి ఆయన కాళ్ళ దగ్గర మోకాళ్ళుని, నువ్వు రాజువు కదా, నీకు శుభం. చూడండి, ఈ విధముగా ఆయనను అపహాస్యం చేశారు. ఆయనను ఎగతాళి చేశారు. బట్టలు ఓడదూసి ఆయనను అవమానించారు, ఆయనను గాయపరిచారు. కానీ యేసు ప్రభు వారు ఏం చేశారు? ఆ అవమానాన్నంతా కూడా
సహించాడు. సహించడానికి అత్యుత్తమైనటువంటి మాదిరి ఎవరైనా ఉన్నారంటే మన యేసు ప్రభువారే. హల్లెలూయా. ఆయనలాగా సహించడం అనేది ఎవరికి సాధ్యం కాదు. ఆయనలాగా సహనాన్ని ప్రదర్శించడం ఎవరికి సాధ్యం కాదు. ఆయన అవమానపరుస్తూ ఉంటే దేవాది దేవుడైనటువంటి ఆయన మౌనముగా ఉన్నాడు. ఎప్పటికీ కూడా ప్రజలు తెలుసా మీకు, ఎప్పటికి కూడా చాలా మంది ఆయనను అవమానపరుస్తూ ఉంటారు. తెలుసా? ఆయన అవమానపరుస్తున్నారా లేదా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయనను ఏం చేస్తున్నారు? ఆయనను అవమానపరుస్తున్నారు. ఎలాంటి అవమానమో తెలుసా? 3 మేకులు పీక్కోలేని దేవుడు నిన్నేం రక్షిస్తాడు? యేసయ్య అంట 3 మేకులు పీక్కోలేకపోయాడంట. బుర్ర పనిచేస్తుందా? ఆయన ఏమన్నాడు గెత్సెమనే తోటలో? ఏమన్నాడు? నేను తండ్రిని వేడుకోలేనా? వేడుకుంటే ఇప్పుడికిప్పుడు పరలోక సైన్య సమూహం కిందకి దిగుతుంది. కానీ నేను అలాగూ చేస్తే, నేను సిలువలో మరణించడానికి వచ్చినటువంటి నేను నా ప్రాణాన్ని పెట్టకపోతే మీకు పాపక్షమాపణ ఎలాగ దొరుకుతుంది? తండ్రి చిత్తం ఎలాగ నెరవేర్చబడుతుంది? మిమ్మల్ని అందరినీ ప్రేమిస్తున్నటువంటి నేను నా యొద్ద ఉంచబడడానికి మరలా తీసుకురావడానికి వస్తానని చెప్పినటువంటి వ్యక్తిని నేను, ఆ వచనం ఎలాగ నెరవేరుతుంది? యేసు ప్రభు వారిని అవమానించడం అప్పుడే కాదు, ఎప్పటికీ కూడా జరుగుతుంది. క్రైస్తవులను అవమానించరా? మన దేవుని నామమును బట్టి మనల్ని అవమానించరా? పొగుడుతారా? పాస్టర్ గారు రోడ్డు మీద వెళ్ళిపోయింది అనుకోండి, కొక్కరొక్కో అంటారంట. ఏంటిది? కొక్కరొక్కో అని అరుస్తారు. తెలుసా మీకు? హలో మియా అంటారు. ఎగతాళి. కొక్కరొక్క అంటే పాస్టర్ గారు వెళ్తున్నాడు, పాస్టర్ గారు ఆ విశ్వాసుల ఇంటిలో దూరి వారి డబ్బులు కాజేసి వారింటిలో కోడి మాంసం తినడానికే వెళ్తున్నాడని ఎగతాళి చేస్తారు. తెలుసా? తెలీదా? కొక్కరొక్కో అని అరుస్తారు. ఇదంతా అవమానం కాదా? ఎవడరా కొక్కరొక్క? నువ్వురా కుక్క, నేను కొక్కరొక్క. ఇలాగ మాట్లాడడానికి, దూషించడానికి మాదిరి చూపించలేదు యేసుప్రభు వారు. యేసుప్రభు వారు చూపించింది ఏంటంటే, అవమానాన్ని సహించడం అనే దానిలో అత్యుత్తమైనటువంటి మాదిరిని ప్రదర్శించినటువంటి నజరేయుడు యేసు మన దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రజలకి అర్థం కావడం లేదు. ఆయన వచ్చినప్పుడు సకల జనులు చూచి, నేత్రములు చూచి రొమ్ములు కొట్టుకుని, ఈయననా మేము అవమానించాం, ఈ బిడ్డలనా మేము అవమానించాం అని ప్రజలు విలవిలలాడే రోజులు కూడా రాబోతున్నాయి. ఆ ప్రజలందరూ రక్షించబడాలని ప్రార్థన చేయాల్సినటువంటి అవసరత మన మీద ఉంది. అక్కడ వాక్యంలో చూద్దాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో ఆయన ఏమి చెప్తున్నాడు? చదవండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో, మనము కూడా ప్రతి భారమును అది కాదు ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిలబెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమందు ఆసీనుడయ్యున్నాడు. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుగకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. ఆయనను మాదిరిగా పెట్టుకోండి. దేనికి పెట్టుకోమన్నాడో తెలుసా? ఎందుకంటే ఆయనకి తెలుసు, సహనము గాని దాటిందో ఫస్ట్ వచ్చేది విసుగు, తర్వాత అలసట. ఏంటొస్తుంది? అలసట. దానికి ముందేమో తెలుసా?
విసుగొస్తుంది. విసుగొచ్చిన తర్వాత ఏమవుతుందో తెలుసా? ఏమవుతుందో మనం ఊహించలేం. బైబిల్ గ్రంథంలో మోషే అనే దైవజనుడు ఉన్నాడు, అవునా? ఆ దైవజనుడి గురించి స్వయంగా దేవుడైన ప్రభువు చెప్పాడేం తెలుసా? భూమి అందంతటా బిక్కిలి సాత్వికుడు. అంటే వానపాముని ఇలా తోసినా అది అటు వెళ్తా అది ఇటు వెళ్తుంది, కానీ నేను కరుస్తుందా? వానపాము కనుక అలా చేస్తావు. అదే నాగుపాము అయితే కిలోమీటరే. హల్లెలూయా. భూమి అందంతటా మిక్కిలి సాత్వికుడు మోషే, అవునా? ఆయన ఏమేమి మాట్లాడాడో చూద్దామా? బైబిల్ గ్రంథంలో చూద్దాం. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 11 నుంచి 15 వచనాలు మనం చదువుకుందాం. కాగా మోషే యెహోవాతో ఇట్లా నేను నీవేళ నీ సేవకుని బాధించితివి. ఏమన్నాడు? నీవేళ నీ సేవకుని నీవు ఏల నీ సేవకుని బాధించితివి, నా మీద నీ కటాక్షము రానియక ఈ జనులందరి భారమును నా మీద పెట్టని. ఆగండి, ఏమన్నాడు? ఈయన కూడా ఒకానొక సందర్భంలో, మోషే గారు కూడా ఒకానొక సందర్భంలో విసుగు పుట్టింది. ఏమయ్యా నువ్వు, నీ వేళ నా మీద ఇలాగా కటాక్షం లేకుండా చేసు. ఈ జనులు ఉన్నారే, ఎవరు వీళ్ళు? ఈ ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారే, వారి భారమంతా నా మీద పెట్టావేంటి తండ్రి? ఏమన్నాడు? ముందే నేను పోనంటే వెళ్ళు, నాకు మాట మాంద్యమయ్యా, వెళ్ళు, మాట్లాడలేనయ్యా, వెళ్ళు, నీ తమ్ముడు ఉన్నాడు కదా, వెళ్ళు అంటే సరే వెళ్ళాడు. పట్టుకొని వచ్చిన తర్వాత జనాలకి ఎలాంటి కోరికలు ఉన్నాయంటే, ఇశ్రాయేలు ప్రజలతో పాటు మరికొందరు మిశ్రిత జనం కూడా వచ్చేశారు. అంటే ఇశ్రాయేలు ప్రజలు కాదు, వారు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నటువంటి మిగతా జనం. మరికొంతమంది కూడా వీరితో కలిసి తానా గుంపులోని వెళ్ళిపోదాం పదరా అని ఇశ్రాయేలు ప్రజలతో కూడా కొంతమంది ప్రజలు బయటకు వచ్చారు. వారికి ఏం కోరిక తెలుసా? వారికి మాంసము కోరిక. ఏం కోరిక? చికెన్ కావాలి, మటన్ కావాలి. మొక్క లేదు. ఆ జబ్బు ఎవడికి అంటించారంటే ఇశ్రాయేలు ప్రజల్లో, రే ముక్క లేదురా, చాలా రోజులు అయిపోయిందిరా, ఈ చబీసారము లేని మన్నా దేవదూతలు తిన్నాడన్నాడు. కానీ ఏదిరా ఇది? రోజు మన్నాయేనా, రోజు ఏరుకోవడమేనా, రోజు నూరుకోవడమేనా, రోజు ఎట్లు ఎన్నిసార్లు వేసుకొని తింటాం? ఈ అట్లు ఎన్ని రోజులు తింటాం? టిఫిన్ మార్చాలరా. మాంసం కావాలి. మాంసాపేక్ష చూపించడంతో ఆ సనుగుడు జబ్బు ఎవరికి వచ్చిందంటే, వారు వీరవుతారని చెప్తారు కదా, చాలా కాలం బట్టి ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజల్లో కూడా నిజమే, మాంసం కావాలి, మాకు ఈ మన్నా వద్దు, రోజు ఏరుకోవడం నూరుకోవడం, అట్లేసుకోవడం, ఏరుకోవడం నూరుకోవడం మాకొద్దు, మాకు కూడా మాంసం కావాలి. మోషే నువ్వే కదా ఇక్కడ తీసుకొచ్చావు, మాకు ఇప్పుడు మాంసం ఇవ్వు. ఏంటి మాంసం ఇయ్యో? చూసారా, తెచ్చింది బానిసత్వం నుంచి అని అనుకోకుండా మాంసం కావాలి ఇప్పుడు. ఇటు ఒకడా ఇద్దరా? 1/2 కేజీ తెచ్చి వండిడానికి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక్కరున్నారా ఇద్దరున్నారా వండడానికి? లక్షల కొలది జనాభా ఉన్నారు. అందరూ మాంసం 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 మాంసం. ఏందిరా డిమాండ్? మనము ఐగుప్తులో ఉండేటప్పుడు కీరకాయలు తిన్నాం, దోసకాయలు చాలా బాగున్నాయి, ఉల్లిపాయలు, తెల్లగడ్డలు, మాంసము, ఉచితముగా నైలు నదిలో దొరికిన చేపలు, ఆ వంట తిని ఎంతో ఆనందించి సంతోషించి ఉన్నాం. బానిసత్వంలో ఉంటే ఉన్నాము, కానీ ఆ రుచే వేరబ్బా.
ఎవడు పెట్టారు ఇది? పక్కనున్న మిశ్రిత జనం ఎప్పుడు చెప్పారో ఆ రుచి చాలా బాగుంది, ఇప్పుడు అది కావాలి, మాంసం కావాలి, మాంసం కావాలి, మాంసం కావాలి అని మోషే అహరోనుల దగ్గరికి వచ్చి సనిగారు. భూమి మీద మిక్కులు సాత్వికుడేనా? సాత్వికుడేనా? ఎవరు? మోషే. మోషే ప్రాణానికి విసుగు పుట్టింది. ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు దేవుడి దగ్గర. చదవండి ఇప్పుడు. నేనే ఈ సర్వజనమును గర్భమున ధరించి ఇప్పుడు చూడండి. ఏరా బాబు నాయనా దేవా, వీళ్ళందరూ నాకు కడుపును పుట్టారా? నేనే వీరిని ఆగాగు. ఏమన్నారు? వీళ్ళందరూ నేను కన్నానా, నేను తండ్రినా, వీళ్ళకి మాంసం కావాలంటున్నా, మాంసం కావాలంటున్నారు. ఎక్కడి నుండి తెచ్చేది? ఎక్కడి నుండి తేవాలి మాంసం? నేను ఏమైనా కన్నానా? ఈ నా కొడుక, ఇవి నా కూతురా? ఏమయ్యా నువ్వు ఇలాగ చేసా? వాళ్ళు ఏదో తీసుకుని రమ్మంటే పోనీలే కదా అని అక్కడికి వెళ్ళాను, కానీ ఆ భారం అంతా నా మీద పెట్టి నన్ను ఎలా ఇలాగూ చేసావని మోషే అనే మిక్కిలి సాత్వికుడైనటువంటి దైవజనుడు దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. ఉందంటారా మోషే గారికి సహనం? చెప్పండి ఇప్పుడు, ఉందా? లేదా? లేకుండా అంతమందిని ఎందుకు తీసుకొచ్చాడు? అదే దాన్నే అంటారు మిక్కిలి సాత్వికుడైన మోషే కూడా చుట్టుపక్కల ఉన్న ప్రజలు తిరస్కారాన్ని చేస్తూ ఉంటే, అతని ఆత్మ మీద తిరుగుబాటు చేస్తుంటే ఎవరైనా ఎంతకాలం సహిస్తారు? ఎంతకాలం సహిస్తారు? సకల జనులు ఎదుట మీ సహనాన్ని ప్రదర్శించండి. ప్రేమ సహిస్తుంది, దీర్ఘకాలం సహిస్తుంది, ప్రేమ క్షమిస్తుంది. ఇవన్నీ డైలాగులు ఏమైనట్టు? మోషే ప్రార్థన చూడండి. తర్వాత వచనాలు మనం చూస్తే, పాలిచ్చి నేనే వీరిని కంటినా, పాలిచ్చి పెంచుడు తండ్రి పసిపిల్లలను మోయినట్లు నేను వీరి తండ్రులకు పాలిచ్చానా? ఇలాగే పాలిచ్చేమైనా పెంచానా? చదువు. వీరి తండ్రులకు ప్రమాణపూర్వకముగా ఇచ్చిన దేశమునకు వీరిని నీ రొమ్మున ఎత్తుకొని పొమ్మని నాతో చెప్పుచున్నావు. సమస్త ప్రజలకు ఇచ్చుటకు మాంసము నాకెక్కడిది? ఆగండి. ఏమన్నాడు? వీళ్ళని పాలిచ్చి పెంచానా, వీళ్ళని కన్నానా, వీళ్ళ కొడుకులా? ఈ డైలాగులన్నీ చూడండి. మాంసం వీళ్ళందరికీ ఇవ్వడానికి నేను ఎక్కడి నుంచి తేవాలి? అదే సహనం అంటే. ఎంత సాత్వికుడునైనా ఒక 6 లక్షలు 10 లక్షల మంది ప్రజలు చుట్టూ చేరి ఇవ్వు మాంసం, ఇవ్వు మాంసం, ఇవ్వు మాంసం అంటే ఒక మనిషి ఎలాగ తట్టుకోగలడు? ప్రజల యొక్క తిరస్కారాన్ని, తిరుగుబాటుని, వారి యొక్క ప్రశ్నలకి సమాధానం ఎలాగివ్వగలడు? అటువంటి సాత్వికుడైనటువంటి దైవజనుడు కూడా ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం. వారు నన్ను చూచి ఏడ్చుచు తినుటకు మాకు మాంసం ఇమ్మని అడుగుచున్నారు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే మాంసం ఇవ్వడం కాదు, ఏడ్పులు. ఇవ్వు. ఎక్కడి నుండి తెచ్చేది? మాంసం ఇయ్యు అని ఏడుస్తున్నారట. తిండికి వాళ్ళు మాంసం ఇయ్యు అని ఏడుస్తున్నారట. ఒక 6 లక్షలు 10 లక్షల మంది ఏడుస్తూ మాంసం 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 అంటే ఒక వ్యక్తి ప్రాణం ఏమవుతుంది? విసిగిపోదా? సహించగలడా? తర్వాత వచనాలు చూస్తే, ఈ సమస్త ప్రజలను ఒంటిగా మోయ నా వల్ల కాదు బాబోయ్. ఇప్పుడు చూడండి, అంటే మన స్టైల్లో చెప్పాలంటే, ఈ భారం నా వల్ల కాదు, నా మీద పెట్టేవేంటి ఇవన్నీ? ఏంటిది? ఈ భారం అంతా నా మీద పెట్టి, పోనీ ఏదో పట్టుకుని రమ్మంటే వచ్చాను, కానీ మాంసం కావాలని నేనెక్కడి నుంచి తెస్తా? ఒకడికేమో దోసకాయలు కావాలంటున్నాడు,
ఐగుప్తులో ఉచితంగా తిన్న చేపలు బాగున్నాయి అంటున్నాడు. మాంసం అయితే ఈరోజు బాగుండు కదా. ఈరోజు కూడా మన్నాతో దోశలేనా? ప్రాణం విసిగిపోయి ఏం మాట్లాడుతున్నాడు తర్వాత వచనాలు చేస్తే, నేను ఆ. భరింపలేని భారము నీవు నా కిట్లు చెయ్యదలచిన ఎడల నన్ను చంపుము. ఇప్పుడు చూడండి, నీవు నాకిట్లా చేయదలచిన నన్ను చంపేయి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. దేనికి చంపమండానిక? లాస్ట్కి ప్రార్థన ఎలాగొచ్చిందంటే, చంపే ప్రభువా నన్ను, చచ్చిపోతాను అనట్లే, చంపేయి, నన్ను చంపేయి. ఈ భారమంతా నేను మొయ్యలేను, వీళ్ళు ఏడుపులు నేను తట్టుకోలేను. మిక్కిలి సాత్వికుడైన మోషే కదా, మిక్కిలి సాత్వికుడైన వాడే కదా. ప్రార్థన ఎలాగొచ్చింది చివరికి? చచ్చిపోతా, చంపేయి. తర్వాత వచనాల్లో చూస్తే, నా మీద నీ కటాక్షము వచ్చిన ఎడల నా నేను నా బాధను చూడకుండానట్లు నేను నా బాధను నన్ను చూడకున్నట్లు. చంపుము. ఇది చూసారా, ఇది విచిత్రం. ఇంకా నా బాధ నేనే చూడాలనుకోవడం లేదు, నన్ను చంపేయి. నా బాధ నేనే చూడాలనుకోవట్లేదు. ఏంది గోళ? ఎంతకాలం సహిస్తాను? దీర్ఘకాలం సహిస్తానంటే ఇంతేనా? ఇంకా నేను పాలు తేళ్లు ప్రవహించే దేశం ఇంకా చాలా దూరం ఉంది, మధ్యలోనే హింసించేశారు. ఎంత గొప్ప సాత్వికుడైనా చుట్టుపక్కల ఉన్న తిరుగుబాటు, పరిస్థితుల ప్రభావం మనుషులను విసిగిస్తుంది. ఆ విసుగులో మనుషులు ఏం మాట్లాడతారో కూడా తెలియదు. కొన్ని సార్లు వారు ఏం చేస్తారో కూడా వారికి తెలియదు. అవునా? అందుకే ప్రభువు చెప్తున్నాడు, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో మనం చదువుకుంటున్నాం, మీకు విసుగ కలుగకుండునట్లు, అలసట రాకుండునట్లు యేసు ప్రభు వారి వైపు చూడండి, ఆయన మీకు మాదిరై ఉన్నాడు. ఆయన ఎలాగూ ఉన్నాడో అలాగూ ప్రవర్తించండి అని చెప్తూ ఉన్నాడు. సాధ్యమేనంటారా? ఈ విసుగు కొనసాగి ఒకానొక సందర్భంలో ఇక మాంసం అయిపోయిన తర్వాత నీళ్లు దొరకని సందర్భం ఒకటి ఉంది. నీళ్లు కావాలి, నీళ్లు లేవు, మమ్మల్ని ఇక్కడికి చంపడానికే తీసుకుని వచ్చావా అంటూ మాట్లాడుతారు. సంఖ్యాకాండం 20వ అధ్యాయంలో చూద్దాం. తరువాత మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో, ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలెనా అనెను. అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మారులు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను. సమాజమును పశువులను త్రాగెను. అప్పుడు యెహోవా మోషే అహరోనులతో, మీరు ఇశ్రాయేలుల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోతిరి గనుక ఈ సమాజమును నేను వారికి ఇచ్చిన దేశములోనికి మీరు తోడుకొని పోరు అని వారితో చెప్పాడు. చాలు. ఇంకోసారి నీళ్లు లేవు. ఇప్పుడు మళ్ళా మోసే దగ్గరకు వచ్చి, నీళ్లు మాకు లేవు, మమ్మల్ని ఇక్కడ ఎందుకు తీసుకుని వచ్చావు? మేము అక్కడే చచ్చిపోయి ఉంటే బాగుండు కదా, ఐగుప్తులోనే చచ్చిపోయి ఉంటే బాగుండు కదా, ఈ కాని ప్రదేశానికి తీసుకుని వచ్చావు. ఇంకా మరలా ఆయన మీదకి, మోషే మీదకి తిరుగుబాటు మరలా ప్రారంభించారు. అత్యంత సాత్వికుడు కదా, సాత్వికుడేనా? అలాంటి వ్యక్తికే కోపం తెప్పించారు. ఈ విసుగులో ఆయన ఏం మాట్లాడాడంటే, ద్రోహులారా వినండి అనేసాడు. ఏమన్నాడు? ద్రోహులారా వినండి. బైబిల్ చెప్తుంది, నీ పొరుగు వారిని ఎన్నటికీ కూడా నీవు ద్రోహి అని పిలవకూడదు. నీ నోట వెంబడ ఎప్పుడు కూడా
ద్రోహి అనే మాట రాకూడదు. కాని మాట పలికేడని వాక్యం రాయబడి ఉంది కీర్తన గ్రంథములో. ఆ మాట అనుకోకుండా ఆయన నోట వెంబడి రావడం అనేది జరిగిపోయింది. వ్యర్థుడా అనే మాట కూడా ఎవరిని అనకూడదు మనం. ఎవరు యూస్లెస్ ఫెలో అని ఎవరిని అనకూడదు, గుర్తుపెట్టుకోండి. ఎవరిని చూచి వ్యర్థుడా నువ్వు పనికిరావు అనే మాట మీ నోట వెంబడి రాకూడదు. ఎవరిని చూసి ద్రోహి అనే మాట కూడా నీవి నోట వెంబడి రాకూడదు. ఈ కాని మాట మోషే పలకడం అనేది జరిగిపోయింది. బహుశా అనాలోచితంగా జరిగిపోయి ఉండొచ్చు. ఇదంతా కారణం ఏంటో తెలుసా? ప్రాణం విసిగిపోయింది, భారం ఎక్కువయింది, తెలియకుండానే బహుశా ఆ మాట వచ్చేసింది. నిజానికి దేవుడు మోషేతో చెప్పాడు, ఆ బండతో మాట్లాడు అంటే మోషే ఆ మాటను కూడా పట్టించుకోకుండా కర్రను పట్టుకొని వెళ్ళి ఆ బండను 2 సార్లు కొట్టడం అని జరిగింది. ఇంక చూసారా, ఇంక మనకు మైండ్ పనిచేయదు అనమాట. మనకింకా ఆలోచన పనికి రాదు. పనికి వచ్చే ఆలోచన ఇంకా రాకుండా కూడా అయిపోతుంది. సహనం కోల్పోతే మనం ఏం మాట్లాడుతామో తెలియదు, ఏం చేస్తామో తెలియదు. మోషే గారు మాట్లాడమని చెప్తే బండను కొట్టడం మనం చూసాం. కాని మాట ద్రోహులారా అనేశాడు. దేవుడు వెంటనే కోపగించాడు. మోషే అహరోనుతో చెప్పాడు, మీరిద్దరూ పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళరు అని చెప్పేశాడు. సరిపోయిందా? సరిపోయిందా? పాలు తేనెలు ప్రవహించే దేశానికి మీ ఇద్దరు వెళ్ళరు అనే మాట చెప్పడంతో పాపం ఇద్దరు కూడా బహుశా చూద్దాం అనుకున్నారేమో మోషే అహరోనులు కూడా. కానీ వెళ్ళలేని పరిస్థితి ఏర్పడడం బైబిల్లో మనం చూస్తాం. బిక్కిలి సాత్వికుడైనటువంటి మోషే కూడా, సహించే మోషే కూడా అత్యధికమైనటువంటి ఒత్తిడిలో మనుషులు చేసే ఆ మాటలకి, వారి ప్రవర్తనకు ఏం మాట్లాడాడో తెలియలేని పరిస్థితి రావడం జరిగింది. చేసే క్రియలు మారిపోతాయి. మాట్లాడమంటే కొట్టడం అనేది జరిగింది. మాట కూడా మారిపోయే అవకాశం ఉంది. చెయ్యవలసిన పనులు కూడా వేరేగా జరిగే అవకాశం ఉంది. అందుకే ప్రభువు చెప్తున్నాడు, ప్రేమ దీర్ఘకాలం సహిస్తుంది, ప్రేమ క్షమిస్తుంది, ప్రేమ దీర్ఘకాలం సహించి క్షమిస్తుంది. మీరు ఎవరినైనా మాదిరి పెట్టుకోవాలనుకుంటే క్రీస్తు ప్రభువు వారిని మాదిరిగా పెట్టుకోండి. క్రీస్తు ప్రభు వారిని మాదిరిగా పెట్టుకొని మీరు విసుగకుండానట్లు చూసుకోండి, అలసిపోకుండా ఉన్నట్లు చూసుకోండి. ఎందుకంటే విసుగు వచ్చినప్పుడు మన మాట మారే అవకాశం ఉంది. విసుగు వచ్చిన తర్వాత, అలసిపోయిన తర్వాత మనం చేసే పనులు కూడా మారిపోయే అవకాశం ఉంది. వాక్యం సెలవిస్తుంది, ప్రేమ దోషాలని కప్పుతుంది, ప్రేమ దీర్ఘకాలం సహిస్తుంది, సహించడములో క్షమాపణ ఉంది. మీకు మాదిరి ఎవరైనా కావాలంటే క్రీస్తు ప్రభువారు ఉన్నారు. ఎప్పటికీ కూడా ఆయన సర్వ ప్రజల రక్షణ కొరకు దీర్ఘశాంతాన్ని చూపిస్తున్నాడు. అవునా? ఆయన అనుకున్నట్టు మొట్టమొదట నోవాహు దినముల్లో వరదలు వచ్చినట్లు ఒక్కసారి అనుకుంటే 40 రోజుల్లో ప్రపంచమంతా ఏమవుతుంది? ప్రజలు దీన్ని అర్థం చేసుకోవాలి. యేసు ప్రభువారు దీర్ఘశాంతాన్ని చూపిస్తున్నాడు. నశించిపోతున్నటువంటి అనేక మంది వ్యక్తులు, ఆయన నామమెరుగుక నశించిపోతున్నటువంటి వ్యక్తుల పట్ల ఆయన చూపించేది కూడా సహనమే. ఆయన కూడా దీర్ఘశాంతాన్ని చూపిస్తున్నాడు, ఓర్చుకుంటున్నాడు.
ఆయన సహనాన్ని చూపిస్తున్నాడు, మనకు మాదిరి పెట్టాడు. మనకి కూడా మాదిరి ఎవరంటే యేసు ప్రభువారే. సహించడం అంటే ప్రేమతో ప్రశ్నించడం అనే మాటకు అడ్డుపడడం కాదు, మనం అడగడానికి కూడా మాట్లాడడానికి కూడా అవకాశం కల్పిస్తుందని యేసు ప్రభువారు చేసిన జీవితం, పౌలు గారు మాట్లాడినటువంటి మాటలు మనకి మాదిరి అయి ఉన్నాయి. అట్టి జీవితం ప్రభువు మనకు అనుగ్రహించులాగా ప్రార్థన చేద్దాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుగాక. ఆమెను. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన తండ్రి, మీ పాదాలకు వందనాలు. మాకు సహనం అంటే ఏమిటో తెలియదు ప్రభువా, నీవే మాదిరిగా ఉన్నావని నీ సహనాన్ని మేము మాదిరిగి పెట్టుకొని వెళ్ళాలని వాక్యం ద్వారా సెలవిచ్చినందుకు వందనాలు. సహనము దాటినప్పుడు, విసుగు వచ్చినప్పుడు, పరిశుద్ధుడైన తండ్రి మేము అలసట పొందినప్పుడు మేమేం మాట్లాడుతామో ఏం చేస్తామో మాకే తెలియదు కనుక పరిశుద్ధుడైన తండ్రి మా బలహీనతలను తొలగించండి. మిక్కిలి సాత్వికుడైనటువంటి మోషే గారు కూడా దేవా కాని మాట పలికాడని నీవు కోపగిచ్చితివి తండ్రి. మేము మోషే కంటే శ్రేష్ఠులము కాదు, గొప్పవారము కాదు దేవా, మమ్మల్ని మేము స్వాధీనపరుచుకొని మేము కూడా సకల జనుల ఎదుట సహనమును ప్రదర్శించులాగున మిమ్మల్ని మాదిరి పెట్టుకొని జీవించే కృపా భాగ్యం మాకు దయచేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.